ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. అప్పుని కళ్యాణ్ని విడిపించి ఇంటికి తీసుకువస్తారు కావ్య దంపతులు. అరెస్టు చేయించినందుకు అనామిక చెంప పగల కొడుతుంది స్వప్న. బాబు తల్లిని పట్టుకునే ప్రయత్నంలో రాజ్ని ఫాలో అవుతుంది కావ్య. భర్త, అత్త మోసం చేసి డబ్బు కాజేశారని తెలుసుకుంటుంది స్వప్న. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా మిగిలాయి. ఇక మే 4వ తేదీ ఎపిసోడ్ 401లో ఏం జరిగిందంటే, ఆనందంతో డ్రింక్ చేస్తున్న రుద్రాణి రాహుల్ దగ్గరికి వచ్చి వాళ్లతో పాటు డాన్స్ చేస్తుంది స్వప్న. వాళ్ళని మాటల్లో పెట్టి మందులో మత్తుమందు కలిపి వాళ్ల చేత ఓవర్గా తాగిస్తుంది. మత్తులో ఉన్న రుద్రాణి వాళ్లతో ₹1,00,00,000 అప్పు గురించి ఎంక్వైరీ చేస్తుంది. రుద్రాణి స్వప్న సంతకం తీసుకున్న సంగతి చెప్పేస్తుంది. అలాగే డబ్బు తన కబోర్డ్లోనే ఉందని, కబోర్డు తాళాలు నా పాకెట్లోనే ఉన్నాయి అని ఆనందంగా చెప్తుంది. స్వప్న తెలివిగా ఆ తాళాలు చేజిక్కించుకుంటుంది. తాగిన మైకల్లో ఉన్న రుద్రాణి, రాహుల్ మత్తులోకి జారుకుంటారు. స్వప్న రుద్రాణి కబోర్డ్లో ఉన్న డబ్బు తీసి, నన్నే మోసం చేయాలని చూస్తారా? ఇప్పుడు మీకే ₹1,00,00,000 అప్పు ఉంటుంది. మీరు ఆ సేటు తనకు చావండి అనుకుని కామ్గా బ్రీఫ్ కేస్ తీసుకుని వెళ్లిపోతుంది. మరోవైపు అప్పు కావ్యకి ఫోన్ చేసి రెడీ అయ్యావా అని అడుగుతుంది. రెడీ అయ్యాను అని చెప్తుంది కావ్య. సరే, లొకేషన్ షేర్ చేశాను, అక్కడికి వచ్చే అంటుంది అప్పు. సరే కానీ ఈ విషయం అమ్మకు చెప్పొద్దు. విషయం తెలిస్తే తను అసలు ఊరుకోదు, గొడవ చేసేస్తుంది అంటుంది కావ్య. సరే అంటుంది అప్పు. మరోవైపు రాజ్ వాళ్ల ఇంటికి వచ్చిన సేటు సీతారామయ్య కాళ్ల మీద పడి క్షమాపణ కోరుతాడు. ఇంట్లో వాళ్లందరూ షాక్ అవుతారు. ముఖ్యంగా రాహుల్, రుద్రాణి. ఏం జరిగింది? నీ అప్పు నీకు తీర్చేస్తామని చెప్పాం కదా లే అని అతని దగ్గరికి వస్తాడు రాహుల్. ముందు ఆ పుణ్యాత్మురాలిని పిలువు అంటాడు సేటు. ఎవరా పుణ్యాత్మురాలు అంటాడు రాహుల్. ఇంకెవరు, నీ భార్య స్వప్న, అమ్మవారి పరమ భక్తురాలు అంటాడు సేటు. ఆవిడ భక్తురాలు ఏమిటి అంటుంది రుద్రాణి. నేను కాకపోతే మీరు భక్తురాలా అని అత్తగారిని అడుగుతుంది స్వప్న. నేను రోజు పూజలు చేయనుగాని అమ్మవారి నామాన్ని జపిస్తూనే ఉంటాను అంటుంది. నాకు తెలుసమ్మా బుద్ధిగడ్డి తిని, నీ ఆస్తి పేపర్లు నేను తీసుకున్నాను, ఇదిగో నీ పేపర్లు దయచేసి తీసుకోమని రిక్వెస్ట్ చేస్తాడు సేటు. నిన్న అప్పు తీసుకున్నాను అన్నారు, ఈరోజు పేపర్స్ తెచ్చి నా చేతిలో పెడుతున్నారు. అలా చేస్తే నా మీద పడిన నింద ఎలా పోతుంది? అసలు నా ఇంట్లో ఉండవలసిన పేపర్లు మీ దగ్గరికి ఎలా వచ్చాయి? దానిమీద నా సొంతంగా ఎలా వచ్చింది అని నిలదీస్తుంది స్వప్న. సేటు నిజం చెప్పేస్తాడేమో అని భయపడతారు రాహుల్, రుద్రాణి. కొంతమంది దొంగ వెధవలు ఆస్తి పత్రాలు కొట్టేసి నా దగ్గర డబ్బు పట్టుకెళ్తూ ఉంటారు అంటాడు సేటు. ఇంతకీ ఆ ఇంటి దొంగ ఎవరు అంటాడు ప్రకాష్. పోలీసులకి అప్పజెప్తే వీడిచేత వాళ్లే నిజం చెప్పిస్తారు అంటూ సేటుని లాక్కుని బయటకు వెళ్తాడు రాహుల్. ప్లాన్ అంతా రివర్స్ చేసావ్ ఏంటి అంటూ సేటుపై మండిపడతాడు. అదంతా పక్కన పెట్టు, నా అప్పు నాకు తిరిగి ఇచ్చే. 2 రోజుల్లో డబ్బు నాకు ఇవ్వకపోతే నేనే ఇంట్లో నిజం చెప్పేస్తాను అని రాహుల్కి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు సేటు. మరోవైపు అప్పు పంపించిన లొకేషన్ కి వస్తుంది కావ్య. అప్పుడే అప్పు కూడా పోలీసులతో అక్కడికి వస్తుంది. పోలీసులకి చెప్పొద్దని చెప్పాను కదా అంటుంది కావ్య. వాళ్ళు పోలీసులు కాదు, జూనియర్ ఆర్టిస్టులు. లోపల ఉన్న వాడిని బెదిరించాలంటే ఏమాత్రం ఉండాలి అంటుంది. తర్వాత లోపలికి వెళ్లి రాజ్తో మాట్లాడిన వ్యక్తితో మాట్లాడి బాబు గురించి నిజం చెప్పమంటుంది. పోలీసులను చూసి భయపడిన ఆ వ్యక్తి మాయ అనే ఒక ఆవిడ వాళ్ల బాబుని రోజు 2 గంటలు ఇక్కడ ఉంచుతుంది. ఆ రోజు రాజ్ సార్ ఇక్కడికి వచ్చి ఆమెతో ఏదో మాట్లాడారు. నాకు అనుమానం వచ్చి వారు ఏం మాట్లాడుకుంటున్నారో విన్నాను అంటాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.